RTI Live News. Ask for right. వజ్రపు కొత్తూరు మండలం గరుడ భద్రలో ఇంటింట ప్రచారం చేశారు గౌతు శిరీష. ఉద్యానం అంటే ఉద్యానవనమని, కొబ్బరి జీడి రైతులకు ప్రధాన ఆదాయమని, జీడికి గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే జీడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మహిళలకు జీడి, కొబ్బరి ఆధారిత పరిశ్రమలు నెలకొల్పి మహిళలకు ఆదాయ వనరులుగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దాదాపు 2000 మందితో మహిళా సదస్సు నిర్వహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా జిల్లాలో ఉన్న మహిళా నాయకులు మీరొక్కలే కాబట్టి ఖచ్చితంగా మీరు 11 కల్లా 7 రోడ్ల జంక్షన్ దగ్గరికి రావాలని పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిన మూలాన మీకు వచ్చి ఒకసారి కనిపించి మీ అందరినీ పలకరించి శ్రీకాకుళం వెళ్లాలని ఇక్కడికి రావాల్సి వచ్చింది. దయచేసి అన్యదా భావించకుండా జరుగుతున్న ఈ ఇబ్బందిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని ఇక్కడున్న పెద్దలు కూడా చెప్తున్నానయ్యా. మళ్ళీ ఇంకొకసారి ఇదే ప్రోగ్రాము, ఎందుకంటే ఈరోజు ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగి మనం ఓట్లు అడగాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రోగ్రామ్ ఈ రోజు నా వల్ల నేను రాలేకపోతున్నాను కాబట్టి ఇది ఒక్కసారి మళ్ళీ సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి మహిళకి, అంటే ఇంట్లోని ముగ్గురున్న నలుగురున్న ప్రతి మహిళకి నెలకి 1500 చొప్పున, సంవత్సరానికి ఒక్కొక్క మహిళకి 18,000 రూపాయలు వస్తున్నాయి. అదేవిధంగా అమ్మకి వందనం పేరుతో ఎంతమంది పిల్లలుంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క పిల్లాడికి ముందు 15,000